నిలా మరియు మర్మమయ వృక్షం మబ్బులతో నిండి పర్వతాల మధ్య కొలువైన ఓ శాంతమైన గ్రామంలో నిలా అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆమె పక్షులతో, పురుగు పుష్పాలతో ఎక్కువగా మాట్లాడేది. మనుషుల కంటే ఎక్కువగా. ప్రతి సాయంత్రం నిలా గ్రామం వెలుపల నది పక్కన ఉన్న పెద్ద ముడుతలు పడిన వృక్షాన్ని సందర్శించేది. గాలిలో దాని కొమ్మలు ఊగుతూ ఏమో చెప్పినట్లు వినిపించేవి. ఒక సాయంత్రం గాలిలో ఆ చెట్టు మొదటిసారి స్పష్టంగా మాట్లాడు, కాని వనాన్ని రక్షించు అని అది సున్నితంగా, ఆకులు రాలిపోతున్న శబ్దంలా చెప్పింది. మరుసటి రోజు నిలా అడవిలో పూలు మురిసిపోయినట్లు గమనించింది. రంగులు మసకబారిపోయాయి, పక్షులు ఎగిరిపోయాయి. నిలా గ్రామమంతా తిరుగుతూ పెద్దల్ని సహాయం అడిగింది. కాని వాళ్లంతా నవ్వుతూ చెప్పారు, చెట్లు మాట్లాడవు చిన్నమరా. ఆ రాత్రి అడవి జీవించింది. మర్మవృక్షం దగ్గర జంతువులన్నీ చేరాయి. పెందిళ్ళు, గద్దలు, జింకలు నిలా ఏం చెబుతుందో అనే ఆతృతతో ఎదురుచూశాయి. చెట్టు ఓ రహస్యాన్ని వెల్లడించింది. అడవిలో లోతుల్లో ఓ రహస్య నీటి ఉధృతం ఆగిపోయింది. నిలా దానిని మళ్లీ ప్రవహించేటట్లు చేస్తే అడవి మళ్లీ వికసిస్తుంది. ఓ లాంతరు మరియు తన ధైర్యంతో నిలా అడవిలోకి పయనించింది. మూలకట్లు, పర్వతగర్భాలు మరియు మార్గం చూపని గుహల మధ్యగా. చివరికి నిలా ఆ ఉధృతాన్ని కనుగొంది. ఒక పెద్ద రాయి దాన్ని అడ్డగించేది. ఆ రాయి వెనుక నీరు మెరిసిపోతూ విడిపోవాలని తప్పించేది. మళ్ళీ జంతువులు వచ్చాయి. వాళ్లంతా కలిసి లాగారు, తోశారు, తవ్వారు. చివరికి ఆ రాయి జారిపడిపోయింది. నీరు గర్జిస్తూ అడవిలోకి ప్రవహించింది. వేర్లలో, నదులలో నీవు ప్రవహించగా అడవి మళ్లీ రంగులు, జీవం పొందింది. నిలా మళ్లీ మర్మవృక్షం వద్దకు చేరుకుంది. ఇప్పుడది బంగారు కాంతితో మెరిసింది. గాలి మళ్లీ మురిపెంగ మాట్లాడాడు, నీవలె గాలికి పుట్టిన పిల్ల మనిషి చేశాడు. గ్రామస్థులు నిద్రలేచినప్పుడు అడవి ఇప్పటికే వికసించి ఉంది. గడపలపై పూలు, పక్షుల పాటలు, ఆడుకుంటున్న పిల్లలు. ఇప్పుడు ఎవరూ నిలాని నవ్వలేదు. చెట్ల మర్మం, గాలిమాటలు, ధైర్యంగా ఉన్న చిన్న హృదయాలపై నమ్మకం వచ్చేసింది. చెట్టు మరోసారి మురిపెంగా మ్రోగింది. ఎవరో ఒకరు వినేవరకు ఈ అడవి జీవిస్తుంది. అలా గాలి చెబుతున్నప్పుడు వినిపించేది నిలాకదే.